ఈ చింతను పారద్రోలాలి, ఈ చింత మీద యుద్ధం చేయాలి. ఈ చింత నీ ఇంట్లో నుంచి పారిపోవాలి. లేదండి, చింతతోనే స్నేహం చేస్తానండి, చింతతోనే బంధుత్వం కలుపుకుంటానండి, చింత అనే ఊరికి వెళ్తానండి, చింత అనే ఊరిలో ఉన్న పిల్లల్ని మా పిల్లలకి ఇచ్చి వివాహం చేస్తామండి. ఇదే నీకు బల్యంగా మారదు. జాగ్రత్త. ఈ కనానీయులు అనే జాతిని నీలో నుంచి నిర్మూలన చేయాలి. ఇంకొక జాతి వీళ్ళు ఎవరంటే హిత్తీయులు. వీళ్ళ చరిత్ర మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళు ఎలాంటి వారంటే వీళ్ళు అసూయపరులు. ఈరోజు ఈ జాతి నీలో నుంచి నిర్మూలన అవ్వాలి. ఈ జాతి నీలో నుంచి వెళ్ళగొట్టాలి. ఈ జాతి మీద నువ్వు ఉద్యమం చేయాలి. ఈ జాతి మీద నువ్వు యుద్ధం ప్రకటించాలి. ఈ హిత్తీయులు మీలో నుంచి మీరు వెళ్ళగొట్టండి. వారితో మీరు సాంగత్యం చేయొద్దు. అసూయతో సాంగత్యమా? అసూయతో స్నేహమా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మాటలు ఉన్నాయి? 1 కొరింథీ 3 నుంచి మీలో అసూయయు కలహమును ఉండక మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలను వాడని, మరొకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎందుకు అసూయపడతారు మీరు? మా జాతి అండి, మా కుటుంబం అండి, మా ప్రజలండి. ఈరోజు అసూయ నీలోకి రాకూడదు. ఈ హిత్తీయులను మీరు వెళ్ళగొట్టండి. ఈ జాతి వారితో మీరు దూరంగా ఉండాలి. అసూయ పరులతో మీరు దూరంగా ఉండాలి. మీలోకి అసూయ రాకూడదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు చూడలేదు మనం? పక్కింటోడు ఇల్లు కట్టుకుంటే అసూయ, పక్కింటోడు పొలం కొంటే అసూయ, పక్కింటోడు కారు బండి కొంటే అసూయ. దావీదు మీద అసూయపడ్డాడు సౌలు. చరిత్ర ఏమైంది? యేసేపు మీద అసూయపడ్డారు అన్నలు. బ్రతుకేమైంది? ఈరోజు అసూయ వీలోకి రాని మొత్తం. ఎవరు? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఈరోజు ఒక కుటుంబాన్ని చూసి ఒక కుటుంబానికి అసూయ, ఒక సంఘానికి చూసి మరొక సంఘానికి అసూయ, ఒక మనిషిని చూసి మరొక మనిషికి అసూయ. ఇదిగో హిత్తీయులను మీలో నుండి వెళ్ళగొట్టండి. వీళ్ళెవరో తెలుసు? అసూయపరులు. వీళ్ళు మీలో ఉండకూడదు, వాళ్ళు మీలోకి రాకూడదు. లేదండి, అసూయతోనే స్నేహం చేస్తా, అసూయతోనే బాంధవ్యం కలుపుకుంటా, అసూయతోనే బంధుత్వం కలుపుకుంటా అంటావా? ఇదిగో అదే నీకు ఇదిగో ఆ 7 జాతులకి మీరు దూరంగా బ్రతకండి. వారిని మీలోనికి రానివ్వద్దు, వారిని మీరు వెళ్ళగొట్టండి. దేవుడు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? వాళ్ళు ఆయనకి కోపం తెప్పించారు, అదే వారికి ఉరిగా మారింది. ఈరోజు హిత్తీయులు నీలో ఉన్నారా? ఈరోజు కనానీయులు నీలో ఉన్నారా? ఇదిగో ఈ జాతులను నువ్వు వెళ్ళగొట్టాలి. ఈ జాతులను నువ్వు పారద్రోయాలంతే. లేదు వారితోనే సహవాసం సాంగత్యం చేస్తానంటే చెప్పగలి, అదే నీకు ఒక బళ్యంగా ఉంటుంది. జాగ్రత్త. మరి ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ జాతుల మీద ఇప్పుడైనా యుద్ధం ప్రకటించి ఈ జాతులు ఒకవేళ నిన్ను ఏళ్తున్నాయేమో వాటి నుండి నువ్వు దూరంగా బ్రతకాలి. మూడవది వీళ్ళు ఎవరంటే హివీయులు.
వీరి చరిత్ర మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ హివీయులు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు భయంకరమైన వ్యభిచారులు. వీళ్ళలో ఏమి నిండిందంటే వ్యభిచారం. ఈరోజు ఈ జాతి నిన్ను వేలుతుందా? ఈ జాతి నీలో ఉందా? ఎవరండి వ్యభిచారులు అంటే భర్తను విడిచిపెట్టి వేరే వారితో సాంగత్యం గడిపే వాళ్ళు వ్యభిచారులు. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట. పాత నిబంధన ప్రకారం ఎవరు వ్యభిచారులు అంటే ఎవడైతే ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తాడో వాడు వ్యభిచారి. కొత్త నిబంధన ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇదిగో ఒక వ్యక్తి మోహపు చూపుతో ఒక వ్యక్తిని ఎప్పుడైతే చూస్తే అప్పుడే మనం వ్యభిచారులంగా మారతాం. ఈరోజు ఈ హివీయులు నీలో ఉన్నారా? ఈ జాతి నిన్ను ఏలుతుందా? ఈ జాతి యేసయ్య చెప్పిన మాటలే కదా మన జీవితాన్ని మార్చేది. మరి ఇదిగో వ్యభిచారం అంటే మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని చెప్తుంది కదా పరిశుద్ధ గ్రంథం. ఎన్నిసార్లు కిటికీలో నుండి, ఎన్నిసార్లు తలుపు సందుల్లో నుంచి, ఎన్నిసార్లు ఫోన్లో నుండి నువ్వు చూసావు? ఒకవేళ ఈ జాతి నీలో ఉంటే నిర్మూలన చెయ్యి. ఈ జాతి నీలో ఉంటే తీసివేసే. మొదటి దశలోనికి 4వ అధ్యాయం 4వ వాక్యం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటనను ఎట్లా కాపాడుకునేవలనో అది ఎరుగునట్లు ఏ దేవుని చిత్తం. కాపాడుకోమా. ఈరోజు ఈ జాతి వారిని నీలోకి రానివద్దు. శరీర కోరికలను చంపుకో. ఈరోజు ఈ జాతితో సాంగత్యం చేస్తున్నావా? ఈ జాతి వారితో కలిసిమెలిసి జీవిస్తున్నావా? ఇదిగో ఈ హెవీలను వెళ్ళగొట్టు. ఈ జాతి నిన్ను వెళ్తుందా? ఈ జాతి నీ కుటుంబాన్ని వెళ్తుందా? జాగ్రత్త. ఈరోజు దేవుడు అన్నాడు, ఇదిగో వీరితో నువ్వు సాంగత్యం చేయకూడదు. లేదండి, ఈ జాతి వారితోనే సాంగత్యం చేస్తాను, ఈ జాతి వారితోనే స్నేహం చేస్తాను, ఈ జాతి వారితోనే సంబంధాలు కలుపుతున్నాను, సాంగత్యం చేస్తానంటే ఇదే నీకు ఉరిగా మారబోతుంది. జాగ్రత్త. ఇదే నీకు ఒక బల్యంగా మారబోతుంది. మరి ఈరోజు ఈ జాతి వారు నీలో ఉన్నారా? హివీలు, ఈ వ్యభిచారంతో నిండిన జాతి, వారితో నువ్వు సాంగత్యం చేస్తున్నావా? దూరంగా ఉండమ్మా. మాట వినపడినప్పుడే బ్రతుకు మార్చుకుంటే దేవుడు నిన్ను ఎంతగా ఇచ్చిస్తాడు. వెలుగు చీకటితో పోతే ఏంటి? నువ్వు వెలిగించబడిన దానివే, నువ్వు వెలిగించబడిన వాడివే. దేవుడు నేను ఎంతగా వెలిగించాడు. కానీ నువ్వు చీకటితో పొత్తును పెట్టుకుంటున్నావు. అదే నీకు ఉరిగా మారబోతుంది. జాగ్రత్త. నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ యజమానుడికి, నీకు బల్యంగా మారబోతుంది. సరి చేసుకో. దేవుడు మాట్లాడుతున్నప్పుడైనా నువ్వు సరి చేసుకోగలిగితే, దేవుడు మాట్లాడుతున్నప్పుడైనా నువ్వు సరిదిద్దుకోగలిగితే ఇదిగో నీ కుటుంబం దీవెనకరంగా మారుతాయి. నీ కుటుంబం క్షేమానికి అడుగులు వేస్తుంది. అలా కాకుండా లేదండి ఈ జాతులతో వారితో నేను స్నేహం చేస్తాను, బంధుత్వం కలుపుకుంటాను, బాంధవ్యాలు కలుపుకుంటాను, వారితో మాట కలుపుతాను, వారితో కూర్చొని కబుర్లు చెప్తాను అని అన్నావు అనుకో, ఇదిగో అదే నీకు ఊరిగా మారుతుంది.